కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో 20 మంది సిబ్బందితో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? మొత్తం మీద నిన్న మొత్తం అంతా కూడా అధికారులు చెవిరెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు. అయితే చెవిరెడ్డి ఇల్లు టోటల్ గా క్లోజ్ చేసి ఉండడంతో నిన్న సోదాలు సాధ్యం కాలేదు. అయితే నిన్న విజయానంద రెడ్డి ఏదైతే వాళ్ళు కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలకు ఇచ్చినటువంటి అడ్రస్లన్నీ కూడా వీసిపోయేటువంటి నిజాలు అధికారులకు తెలిసింది. దీంతో మనం చూస్తే నిన్నటి రోజు వాళ్ళు వెయిట్ చేసినప్పుడు కాలేదు. అయితే కంపెనీలకు సంబంధించినటువంటి అడ్రస్లు ఏదైతే హైదరాబాద్ లో ఇచ్చింది కానీ చిత్తూరులో ఇచ్చింది కానీ వేరే వాళ్ళ అడ్రస్లన్నీ ఇచ్చి ఈ బినామీ కంపెనీలు కావచ్చు ఇవన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి అంతగా స్పష్టమైంది. దీంతో చెవిరెడ్డి బినామీగా ఇంకా ఎంతమంది ఉన్నారు, విజయానంద రెడ్డికి సంబంధించి కాక ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి అంశం పైన కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు చెవిరెడ్డి ఇంటి దగ్గర 20 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించి పాత ఇల్లు కావచ్చు, కొత్త ఇల్లు కావచ్చు, 2 ఇల్లులు ఉన్నాయి ఎదురెదురుగానే. ఆ 2 ఇళ్లలో పాటు అది నా ఆఫీస్ కావచ్చు, ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటిది అవన్నీ కూడా ఉన్నాయి. 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి తనయుడు పేరుతో జరిగినట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎలా జరిగింది, దీని వెనుకున్నటువంటి మనీ ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది అనేటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా తనిఖీలు పూర్తయితే మరింత కీలకమైనటువంటి సమాచారం అధికారులకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారంలో అంటే దూకుడు పెంచిన విధానం, అంటే నారాయణ స్వామి ఇంటికి వెళ్లి అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కావచ్చు, అలాగే విజయానంద రెడ్డి నిన్న తనిఖీలు చేయడం కావచ్చు, అంటే సమాచారం పూపి లాగుతూ ముందుకు వెళ్లే పరిస్థితి చూస్తుంటే కీలకమైనటువంటి పరిణామాలు తొందరలో చోటు చేసుకోబోతాయనేటువంటి అనిపిస్తోంది. థ్యాంక్ యూ దినేష్.